హాయ్ నమస్తే భూమిజా గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు చూడండి మా తోటలో నెమలి అంత చక్కగా తిరుగుతుందో మేతకు వచ్చిందండి. అప్పుడు 2, 3 ఇలా వచ్చి ఈరోజు సింగిల్గా వచ్చిందండి. వీటికి వినికిడి శక్తి ఎక్కువండి. చిన్న సౌండ్ అయినా సరే తొందరగా పారిపోతుందండి. ఈ నెమలు చాలా పెద్ద పెంచ ఉండేదండి. భూమికి ఏలాడుతూ అలాగే వెళ్ళేది. మరి అన్నీ రాలిపేసిందండి. ఇవి చిన్న చిన్న పొదల్లో అడవుల్లో రాలిపేస్తుందండి. మళ్ళీ కొత్తగా వస్తాయేమో. చాలా పెద్దగా ఉంటుంది చూడండి. చక్కగా వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దాని తోకైతే మరి లేదు, ఎక్కడో రాలిపింది. మళ్ళీ వస్తాయి. ఇది ఒక్కొక్కటి 10 కేజీలు అలా ఉండొచ్చు, అంత పెద్దవి. ఇంకా చిన్న సౌండ్ చేస్తే అలాగే పారిపోతాయండి. చూడండి, ఇవి గుంపులు గుంపులుగా వస్తాయండి. ఈ పక్షులు చక్కగా ఆడుకుంటాయి. ఈవినింగ్ అయితే నీరు తాగడానికి వస్తాయి. నీళ్ళు తాగేసి ఇంకా చక్కగా ఆడుకుంటాయండి. ఉదయం ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వస్తాయండి. చక్కగా అరుస్తాయి. సౌండ్ అయితే వినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. చిన్న చిన్న పక్షులు మనల్ని చూసినా జడవండి, అలవాటు అయిపోయిందేమో. ఇవి ఎక్కువ అడవి ప్రాంతంలోనే కనిపిస్తాయి. నైట్ అయితే ఒకేసారి అరుస్తాయండి. కొందరైతే భయం పడిపోతారు. ఈ పక్షి కూడా రాత్రి అరుస్తుందండి. ఈయన సౌండ్స్ కూడా చాలా భయం వేసేస్తుంది. కొత్త వాళ్ళు అయితే ఇంకా చెప్పవసరం లేదు, జడిసిపోతారండి. మాకు అలవాటు అయిపోయిందండి. ఇవి అడవి ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయండి. ఇది ఒక కాకి జాతి లాంటిదేనండి. దీన్ని చెవుడుగాకి అంటాం మేము. దీని కళ్ళు రెడ్గా ఉంటాయి. దీని రెక్కలు మాత్రం బ్రౌన్ కలర్లో ఉంటాయండి. ఇంకా మా ఇంటి రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. నీరు తాగేసి ఇంకా అలా ఉంటుంది, తిరుగుతుంటుంది, వెళ్ళిపోతుంది అడవిలోకి. మా కోళ్ళు అండి మేత వేయగానే అన్నీ ఒకేసారి వచ్చి చక్కగా తింటాయి. తినేసి ఇంకా తిరుక్కుంటాయి. ఇవన్నీ తోటలు కదా. వీళ్ళమ్మలో మేతకి వెళ్ళాయండి. ఈ కోళ్ళు చూడండి, మెడ దగ్గర ఎంట్రుకలు లేవు, వెరైటీగా ఉన్నాయి. ఇది ఒక రకమైన కాకండి. ఇవి అందరు చూసుంటారో లేదో కానీ ఇవి అడవి ప్రాంతంలోనే ఎక్కువ కనిపిస్తాయండి. మామూలు కాకులు అయితే అందరు చూసేవి. ఇది ఒక రకమైన కాకండి. ఇది నల్లగా ఉంటుంది. దీని మూతి ఒలంగా ఉంటుందండి. కళ్ళు కూడా నల్లగా ఉంటాయి, మొత్తం నలిపినండి. వేరే కాకుల కంటే మనం చూసే ఉంటాం. అది నార్మల్గా అన్ని దగ్గరలో ఆ కాకులు ఉంటాయి. ఈ కాకులు అయితే అక్కడక్కడ కనిపిస్తాయండి. ఇవి అడవి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. మా కార్తికేయ అండి, చూడగానే వచ్చేస్తాడు. ఇది కార్తీక మాసంలో పుట్టింది. కార్తికేయ అని పేరు పెట్టారు మా అన్నయ్య. ఈ గాయత్రి ఒక వీడియోలో పెట్టానండి, కడుపుతో ఉందని. గాయత్రి కొడుకు చూడండి. నెమలి ఎంత చక్కగా పరిగెడుతుందో. ఇంకా చిన్నది, ఎంత దూరంలో ఉన్నా సరే ఎంత వినికిడి శక్తి అండి. ఆ కళ్ళు కూడా అంత చక్కగా కనిపిస్తాయి. మా తోటల్లో దున్నుతారు కదండి, దుక్కులు అవుతాయి కదా, అప్పుడు ఈ పురుగుల కోసం ఈ పక్షులన్నీ వచ్చేస్తాయండి తినడానికి. ఈ కొంగలో ఆ భూమి లోపల పురుగులన్నీ చక్కగా తింటాయి, గుంపులు గుంపులుగా వచ్చి. వాటికి ఆహారం అవేనండి. మరి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.